వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా స్ట్రీట్ బైట్స్. నేను మీ తరుణ్ని. సో వెనకాతల బీచ్ చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి, నేను వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీలో అయితే ఉన్నాను. ఇక్కడ మన వైజాగ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సీ ఫుడ్. ఈ సీ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు తెలిసిన ఒక ట్రక్ అయితే ఉంది. మీరు మాస్టర్ చెఫ్ చూసారు కదా, మాస్టర్ చెఫ్లో శ్యామ్ అని చెప్పి వచ్చిన కంటెస్టెంట్ ఒకరు నాకు బాగా తెలిసిన అన్నమాట. అతనే ట్రక్ ఒకటి మన వైజాగ్ బీచ్ రోడ్లో అయితే ఉంది. సో అక్కడ మనం ఆక్టోపస్ అయితే ట్రై చేయడానికి వెళ్ళిపోతాం. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. మొత్తం గోల్డ్ అండ్ ఆక్టోపస్లు ఉన్నాయి. నిమ్మకాయ కూడా వేస్తారు లాస్ట్. అది మీరు స్వీట్ చేసుకోవాలి. ఇందులో ఉన్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది, ఇక్కడ రాగానే మళ్ళీ స్మెల్ అయిపోతుంది. అందులో ఫ్రై అయింది కదా బ్రో. ఓకే, తర్వాత చేసిన మళ్ళీ స్మెల్. జింజర్ గార్లిక్ పేస్ట్ అదే కదా బ్రో? అదే బ్రో. నేను కూడా చెఫ్ అయిపోతున్నాను కొన్ని రోజుల్లో. టోటల్ మనకి ఎంతసేపు మేకింగ్ ప్రాసెస్? ఒక 10 to 15 minutes. 10-15 minutes. ఇవేంటి? కస్తూరి మెంతి. కస్తూరి మేతి. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడే చేస్తుంటారా లేదంటే మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేస్తుంటారు? ఇలాగా ఇక్కడే చేస్తాం. ఇక్కడ మాత్రమే చేస్తారా? సీక్రెట్ రెసిపీయా? సీక్రెట్ లేదు, శ్యామన్న నేర్పించింది. శ్యామనే నేర్పిస్తున్నా. సో మొత్తం డిష్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది బోటీ టేస్ట్లో అయితే ఉంటుందట. మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో చెప్పి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాం ఇది. స్లోగా రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది కదా బ్రో? ఇంకా డీప్ రెడ్ అవుతుంది అది. సాస్ చేసినప్పుడు రెడ్ అవుతుంది. ఓకే, మీరు తిన్నారా ఎప్పుడైనా? తిన్నాము. సో మీకు ఎలా అనిపించింది? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూయింగ్ వస్తుంది. ఓకే, అంటే చికెన్ తిన్నట్టు ఉంటుందా మటన్ తిన్నట్టు ఉంటుందా? మటన్ బోటీ తిన్నట్టు ఉంటుంది. మటన్ బోటీ తిన్నట్టు ఉంటుంది. దీంట్లో బెస్ట్ మిక్సింగ్ ఏముంటుంది బ్రో? ఇలా డైరెక్ట్ గా రాగా తినేస్తే బెటర్ ఆర్ ఎల్స్ సాస్ ఇలాంటివి ఏమైనా మిక్స్ చేసుకుంటారు? సాస్ ఏ సాస్ మీరు ప్రిఫర్ చేస్తారు? టొమాటో సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, మూడిట్లో ఏది వేసుకున్నా బాగుంటుందా? అన్ని మూడు కలిపిసుకోవాలా? అన్ని కలుపుకుంటూ బాగుంటుంది. దీంట్లో ప్రిఫర్ చేయడానికి అయితే మస్టర్డ్ సాస్ బాగుంటుంది. మస్టర్డ్ సాస్ ఓకే. ఆల్రెడీ మేము వేస్తాం కానీ పుదీనా సాస్ అనేది బాగుంటుంది కొంచెం. ఓకే, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది మనకి. చిల్లీ సాస్ కదా? చిల్లీ గ్రీన్ ఉంటే చిల్లీ సాస్, టొమాటో. అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఆక్టోపస్ తింటూ ఉంటుంటే మంచి ఫీల్ అయితే ఉంటుంది మనకి.
లాస్ట్లో వేసింది మస్టర్డ్ సాస్. మస్టర్డ్ సాస్. ఇక్కడ టోటల్గా ఎంతమంది చెప్తారు బ్రో మీరు కాకుండా? 4 people చెప్తారు. ఓకే. మనకి రష్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది కదా. వర్షం కదా కొంచెం డల్గా ఉంది. నేను వీడియో కోసం వస్తానని చెప్పి కొంచెం స్లో చేశాను అన్నమాట. వచ్చేస్తారు అందరూ వాళ్ళు. వీకెండ్స్ ఫుల్ బిజీ ఉంటుంది కదా. సో మన వేడి నోరూరించి ఆక్టోపస్ తవా ఫ్రై అయితే నా దగ్గరకు వచ్చేసింది. వర్షం పడుతున్నా కూడా స్పెషల్గా ట్రై చేయడానికి వచ్చానంటే ఈ డిష్ ఎంత స్పెషల్ మీకు అర్థమైపోయి ఉంటుంది. బేసిక్లీ మన వైజాగ్ అంటేనే సీ ఫుడ్ కాబట్టి సో లెట్స్ ట్రై హౌ దిస్ ఆక్టోపస్ విల్. ఫస్ట్ దాని టెంటకల్ అయితే నా దగ్గరకు వచ్చింది. క్రేజీ అసలు. యాక్చువల్లీ ఒకవేళ బోటీ కనుక సీలో పెడితే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలా ఉంది. మంచి స్పైసీగా అండ్ ఇది ఏదైతే ఉందో మీరు ఆక్టోపస్ అంటే ఏదో వేరే క్రియేచర్ తింటున్నాం అన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. నార్మల్గా సీ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అలానే ఉంది. మంచి స్పైసీగా కూడా ఉంది. అండ్ బాగా టవాలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ రోస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈ డిష్కి ఈజీగా 10 out of 10 అయితే ఇచ్చేయచ్చు, అంత బాగుంది. సో ఇది టోటల్ వచ్చేసి 250 grams అనమాట. అండ్ మనకి ఇక్కడ సాస్ కూడా ఇచ్చారు. సాస్లో ట్రై చేద్దాం. నిజంగా మన చెఫ్ చెప్పినట్టు మస్టర్డ్ సాస్లో ట్రై చేస్తుంటే ఆక్టోపస్ వేరే లెవెల్లో ఉంది. సో ఇప్పుడు ఈ నిమ్మకాయని కొంచెం పిండుకొని తిందాం, ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కూడా నిమ్మకాయ వేసుకున్న తర్వాత టేస్ట్ వేరేలా మారిపోతుంది. సో హౌ దిస్ నిమ్మకాయ గోస్ మ్యాడ్. నిజంగా సూపర్ అంటే సూపర్. ఆ నిమ్మకాయ వేసిన తర్వాత నిమ్మకాయ యొక్క ఫ్లేవర్ అయితే ఉందో లెమన్ ఫ్లేవరు ఆ మసాలా అండ్ స్పైసెస్తోని మంచిగా మిక్స్ అయ్యి మౌత్ మొత్తంలో మనకు ఒక ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ ట్యాంగీ ఫ్లేవర్ని అయితే ఇస్తుంది మనకి. ఇప్పుడు మనం చూసిన ట్రక్ ఏదైతే ఉందో చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే శ్యామ్ గారు చిన్న ట్రక్ ఉన్నప్పటి నుంచి నాకైతే తెలుసు అతను. అంటే బిఫోర్ మాస్టర్ చెఫ్కి వెళ్ళక ముందు కూడా అతని ఆక్టోపస్ చేసేది చాలా ఫేమస్. మాస్టర్ చెఫ్లో చెఫ్స్ కూడా వెతుక్కుంటూ వచ్చి అతని చెఫ్ షో వరకు తీసుకెళ్లారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు మాటల్లో చెప్పక్కర్లేదు నేను. బట్ కొన్ని కారణాల వల్ల ఇట్స్ రన్నర్ అప్గా నిలిచారు. బట్ రన్నర్ అప్ కూడా తక్కువేం కాదు, ఆల్మోస్ట్ విన్నరే అతను కూడా. అండ్ అతన్ని గెలిపించిన డిష్ ఏదైతే ఉందో అది కూడా ఆక్టోపస్. రియల్లీ ఇన్ కేస్ మీరు వైజాగ్ విజిట్ చేసినట్టయితే ఐ వుడ్ రికమెండ్ యూ టు ట్రై దిస్ ఆక్టోపస్ 100%. యాక్చువల్లీ మాటలు అయితే చెప్పలేకపోతుంది టేస్ట్ ఎలా ఉంది ఏంటనే విశేషాలు అయితే. సో చూసారు కదా, ఈ రోజుకి అయితే ఇంత. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే iDream Media ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.